సమర్థ సద్గురు సాయినాథ్ మందిరం శ్యామలా నగర్ లో 24వ వార్షికోత్సవం సందర్భంగా 500 మంది నుంచి 600 మంది వరకు భక్తులు సత్యవ్రతాలు చేసుకుంటున్నారు. దీనిని మా నాన్నగారైన శ్రీ సోరవరపు రామారావు గారు 24 సంవత్సరాలు అయింది ఆయన నిర్మించి, అమ్ముల సాంబశివరావు గారు, వాసిరెడ్డి సత్యనారాయణ, షిరిడి సాయిబాబా భక్తి బృందం చేత సత్యవ్రతాలన్నీ ఆయన ఆధారంలో జరుగుతున్నాయి. దీనికి అందరి భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. పూర్వపు రామారావు గారు, శ్రీమతి రాజలక్ష్మి గారు వ్యవస్థాపకులుగా 24 సంవత్సరాల నుండి కంటిన్యూగా ఈ శ్యామలా నగర్ లో ఉన్నటువంటి సాయిబాబా ఆలయం వద్ద వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఏటా అలాగే ఈ ఏటా కూడా సుమారు 600 మంది మహిళలకు ఉచితంగా పూజ సామాగ్రి అందజేసి వారి చేత సత్యసాయి వ్రతాలు చేయడం జరిగింది. గురుదేవులు పూజ్యులు శ్రీ అమర సాంబశివరావు గారు, అలాగే వాసిరెడ్డి వీరనారాయణ గారు వారి బృందం చేత ప్రతి సంవత్సరం ఎప్పటిలాగే క్రమబద్ధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ కూడా బాబా కలగాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని సోరవరపు సుబ్బారావు గారు, అలాగే సోరవరపు శ్రీనివాస్ గారు వారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగింది. జై సాయిరామ్. పూజా సామాగ్రి మేము ఉచితంగా అందజేస్తున్నారండి. ప్రతి ఏటా ఇలాగే జరుగుతుంది. 24వ సంవత్సరం వ్యవస్థాపక దినోత్సవం. సాయిరామ్. జై శ్రీరామ్. జై సాయిరామ్. నా పేరు సల్లాపేట సీతారామాంజనేయమూర్తి. శ్యామలానగర్ లో వెంచేసి ఉన్న షిరిడి సాయినాథ్ మందిరాన్ని సోరవరపు రామారావు గారు, సౌరభ రాజేశ్వరి దంపతులు దీన్ని నిర్మించినారు. దాన్ని కట్టిన ప్రతి సంవత్సరం నుంచి ఇక్కడ సత్యవ్రతాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన సామాగ్రి అంతా ఉచితంగా అందజేసి భక్తులకి ఎంతో సౌకర్యంగా ప్రసాదంతో ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుంది. ఈ వైభవాన్ని మా కళ్ళారా మేము గత 24 సంవత్సరాలు బట్టి మేము చూస్తున్నాం. నా పేరు రజిత అండి. సమర్థ సద్గురు సాయినాథ్ మందిరం మా తాతగారు 24 years బ్యాక్ స్థాపించారు. ఇది రోజు 24th ఇయర్ ఇలా ఇక్కడ 600 members పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ పూజలో మార్నింగ్ నుంచి చాలా బాగా జరుగుతుంది. పూజ అన్ని పూజ సామాగ్రి అన్ని ఇక్కడే ప్రొవైడ్ చేస్తాము. మా తాతగారు ఎంతో డ్రీమ్ ఇది ఇలా చేయడము, ఈ పూజ ఇలా 24 years జరగడం చాలా హ్యాపీగా ఉంది. అద్భుతమైనటువంటి అనుభూతి. ఎందుకంటే ఇవాళ షిరిడి సాయినాథుడి పేరు తెలియనటువంటి వారు ఎవరు లేరు. సాయినాథుడు అనగానే ప్రతి లక్షవారం ఎక్కడ గుడి ఉందా అని ప్రతి ఒక్కరు వెతుకుంటూ ఉంటారు. 24 సంవత్సరాలుగా ఎక్కడ ఆపకుండా భక్తులకి ఎక్కడ ఇన్కన్వీనియన్స్ జరగకుండా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు సోరవరపు రామారావు గారు, రాజలక్ష్మి దంపతులు ఇద్దరిని కూడా నిజంగా వాళ్ళ పాదాలకు మొక్కవలసినటువంటి అవసరం ఉంది. ఇలాగా ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో ఒక వ్రతం అందరి చేత సాయి సత్య వ్రతం చేయిస్తూ, అంటే ఇక్కడ చాలా మంది మహిళలు ఇంకా ఇక్కడ ప్లేస్ సరిపోక వెనక్కి తిరిగి వెళ్ళారు. అంటే ఎంత గొప్పగా ఈ వ్రతం జరుగుతున్నది అన్నది మనకి అందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే సాయిబాబా ఒక సద్గురువు. సాధారణంగా మనకి ఒకటే చెప్తారు, బ్రహ్మ రాసినటువంటి రాతను బ్రహ్మదేవుడైనా మార్చలేడు కానీ ఒక సద్గురువు మాత్రం మార్చగలడు. ప్రత్యక్షంగా చాలా మంది భక్తుల అనుభవాలు కూడా మనం చదివేమో విన్నాము సాయి సచ్చరిత్ర ద్వారా. అటువంటి సచ్చరిత్రకు సంబంధించి ఒక దత్తవ్రతం, సాయి వ్రతం అన్నది, సత్యవ్రతం అన్నది చేయటం అన్నది చాలా గొప్ప విషయం. ఇంతమందికి సామూహికంగా, అంటే మనం ఒక్కడిగా చేసుకునే కంటే సామూహికంగా ఒక పూజ చేస్తే దాని ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవాళ వేరే ఏం చదవక్కర్లేదు. ఒక సద్గురువు యొక్క చరిత్ర మనం ఇక్కడ వింటున్నాము అంటే అన్ని పురాణాలు, అన్ని శాస్త్రాలు, అన్ని గ్రంథాలు, వేదాలు కూడా విన్నటువంటి స్వరూపం అయింది బాబా గారిది.
బాబా అనేటప్పటికీ బాబాలో ఒక గణపతి కనిపిస్తాడు, ఒక లక్ష్మీ నరసింహ స్వామి కనిపిస్తాడు, ఒక శక్తిమాత కనిపిస్తుంది. సకల దేవతా స్వరూపుడైనటువంటి బాబాని స్మరించుకోవడం అనేది ఒక గొప్ప అనుభూతి. ఇవి అందరిలో పాల్గొనడం అనేది నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. దాని ఫలితాన్ని మీకు అందరికీ ఇస్తారని చెప్పేసి మా ప్రగాఢ విశ్వాసం. శ్రీం శ్రీ సాయినాథాయ నమః. ఏమంటే ఎవరు శ్రీ సాయి అని అంటలేదు. శ్రీం శ్రీ సాయినాథాయ నమః. శ్రీం శ్రీ సాయినాథాయ నమః. శ్రీం శ్రీ సాయి లక్ష్మీనారాయణాయ నమః. శ్రీం శ్రీ విష్ణు బ్రహ్మారుద్రాయ రూపాయ నమః. శ్రీం శ్రీ సాయి శేషసాయినే నమః. శ్రీం శ్రీ సాయి గోదావరి శ్రీవాసుదే నమః. శ్రీం శ్రీ సాయి భక్త హృదయాలయాయ నమః. శివాధారాయ నమః. శ్రీం శ్రీ సాయి సర్వాధారాయ నమః. శ్రీం శ్రీ సాయి భక్తావన సమర్థాయ నమః. శ్రీం సాయి శ్రీ సాయి భక్తావన ప్రతిజ్ఞాయ నమః. శ్రీం శ్రీ సాయి అన్నవస్త్రదాయ నమః. శ్రీం శ్రీ సాయి ఆరోగ్యక్షేమదాయ నమః. శ్రీం శ్రీ సాయి ధర్మాంగల్యప్రదాయ నమః. శ్రీం శ్రీ సాయి బుద్ధిసిద్ధిప్రదాయ నమః. శ్రీం శ్రీ సాయి పుత్రమిత్ర కళత్ర బంధుదాయ నమః. శ్రీం శ్రీ సాయి యోగక్షేమ వహాయ నమః. శ్రీం శ్రీ సాయి ఆపద్బాంధవాయ నమః. శ్రీం శ్రీ సాయి మార్గబంధవే నమః. శ్రీం శ్రీ సాయి ముక్తి ముక్తి సకాపవర్గదాయ నమః. శ్రీం శ్రీ సాయి ప్రియాయ నమః. శ్రీం శ్రీ సాయి ప్రీతివర్ధనాయ నమః. శ్రీం అంతర్యామినే నమః. శ్రీం శ్రీ సాయి సచ్చిదాత్మనే నమః. శ్రీం శ్రీ సాయి నిత్యానందాయ నమః. శ్రీం శ్రీ సాయి పరమసుఖదాయ నమః. శ్రీం శ్రీ సాయి పరమేశ్వరాయ నమః. శ్రీం శ్రీ సాయి శ్రీం శ్రీ సాయి భక్తానుగ్రహకరాయ నమః. శ్రీం శ్రీ సాయి శరణాగత వత్సలాయ నమః. శ్రీం శ్రీ సాయి భక్తి శక్తి ప్రదాయ నమః. శ్రీం శ్రీ సాయి జ్ఞాన వైరాగ్య ప్రదాయ నమః. శ్రీం శ్రీ సాయి ప్రేమ ప్రదాయ నమః. శ్రీం శ్రీ సాయి దౌర్బల్య పాపకర్మ సంక్షయ హృదయ వాసనా క్షేకరాయ నమః. శ్రీం హృదయ గ్రంథి వేదకాయ సాయినాథాయ నమః. అర్ఘ్యం మళ్ళీ ఉదక స్వరూపాయ ఋషికేశాయ తే నమః. మయా నివేదితో పక్షాద్యోయం ప్రతిగృహ్యతాం. శ్రీ సాయినాథాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. తనితం కల్పితం దేశ సంయగా